హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ భవన్ను తెలంగాణ ఉద్యమకారులు ముట్టడించారు. అధికారంలో ఉండి 10 ఏళ్లు పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ప్రజల పక్షాన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అసెంబ్లీలో మాట్లాడడం లేదని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ భవన్ ని ముట్టడించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమున, తెలంగాణ భవన్ ను తెలంగాణ ఉద్యమకారులు చేపట్టి ముట్టడించారు. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు, పక్కన పెట్టేశారు. కానీ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీలో కూడా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు కానీ ఏమి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించలేదంటూ కూడా తెలంగాణ భవన్ ను ముట్టడించారు. వాళ్ళంతా కూడా లోపలికి చొచ్చుకొని వచ్చారు. పోతే పోలీసులు వారిని అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ముఖ్యంగా తెలంగాణ భవన్ లో ఉద్యమకారులకు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. తెలంగాణ మీరు ఉద్యమకారులైన అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది ప్రశ్నించారు. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ ఉద్యమంలో చాలా మంది చాలా క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, ఉద్యమం కోసం కొట్లాడారు. అయితే దాదాపు 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని కూడా ఆనాడు కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఊసేలేదంటూ కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి జాగా ఇస్తామని కూడా హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అది పట్టించుకోలేదు. కనీసం ఆనాడు 10 ఏళ్లలో అధికారంలో ఇప్పుడు ఇవ్వలేదు. కనీసం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతనైనా ప్రభుత్వంతో కొట్లాడి తమకు రావాల్సినది ఇప్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా ఉద్యమకారులు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని పోలీసులు ముందుగానే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఏమన్నా థ్యాంక్ యూ చందు.